ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. దాదాపు 99% అండి ఉదయకాల సమయంలో ఈ చిన్ని సందేశాన్ని అందించేటప్పుడు నేను ఆశీర్వాదకరమైన మాటలే మీకు తెలియజేయాలనుకుంటాను. కారణం ఏంటి అంటే ఉదయకాల సమయంలో మీరు నిద్ర లేచిన తర్వాత భయంకరమైన సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు, ఆర్థిక అవసరతలు, అనారోగ్య సమస్యలు, బోల్డ్ అన్ని సమస్యల్లో మీరు ఉంటారండి. నేను కూడా ఉదయకాల సమయంలో నిద్ర లేచిన తర్వాత అదే మాటలు మీకు తెలియజేస్తే మీరు ఇంకా కృంగిపోయేటటువంటి అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు మిమ్మల్ని బలపరిచే మాటలే నేను తెలియజేస్తూ ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన భారం కూడా అదే, బలపరిచేటటువంటి పరిచయను దేవుడు ఇచ్చాడు, కానీ కృంగదీసేటటువంటి పరిచయను దేవుడు ఇవ్వలేదండి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలు దేవుడు ఏర్పాటు చేసి మీతో మాట్లాడుతున్నారని ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణము, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకి నిత్య జీవం అనే మాట చక్కగా బైబిల్ గ్రంథంలో మనకి తెలియజేయబడతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. కారణం ఏంటి అంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. ఒకవేళ మీరు పాపం చేస్తూ ఉన్నారా, దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని యొక్క కనికరం మీరు పొందుకుంటారు ప్రియులారా. కొన్నిసార్లు కొంతమంది మీరు ఎందుకు ఈ కార్యాలు చేస్తున్నారు అంటే, వీటిల్ని చేయకుండా మేము ఉండలేకపోతున్నామండి అంటూ ఉంటారు. అటువంటి బలహీనతలో మీరుంటే ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే దేవుడు సంపూర్తిగా మీకు విడుదలనిచ్చి ఆ పాపము మీద మీకు జయమును దేవుడు అనుగ్రహిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఏ మాట అయితే మీకు తెలియజేస్తాడో ఆ మాటకు లోబడండి. ప్రభువా, ఈరోజు నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు, నాలో మీకు ఇష్టం లేని కార్యాలు ఏవైనా ఉంటే, పాపములు ఉంటే వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి అని ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని క్షమించి ఆయన కృపను మీ ఎడల ఇంకా హెచ్చుగా కనపరుస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.